మనం చేసిన ఒకటి పెడదాం, అది ఏంటన్నది చెప్పగలరా లేదు చూద్దాం. తినండి ఏంటది, కాలు పట్టుకుని తిని ఏంటది. గుత్తొంకాయ ఇదే, గుత్తొంకాయ తినండి, ఇంకోటి తిని చూడ చెప్పు. దొండకాయదన్నా గుత్తొంకాయ తినండి, ఇంకోటి తిని మళ్ళీ ఇంకో టేస్ట్ చూడు ఏటో వెళ్తుంది. దొండకాయ బజ్జీలా ఉంది. ఏంటిది? దొండకాయ బజ్జీలా ఉంది. దొండకాయ బజ్జీ, దొండకాయ బజ్జీ, దొండకాయ బజ్జీ. తినండి, బాగా తిని చెప్పండి ఏటో. తెలుస్తుందా తెలియట్లేదా? ఇంకా తెలియట్లేదు. వీళ్ళకైతే తెలియట్లేదండి, పెద్దలు చిన్నలు వీళ్ళకైతే తెలియట్లేదంట. అయితే మనం వీడియోలో చూసుకోమందాం ఇదేటో. వీళ్ళకైతే చెప్పొద్దు, ఇప్పుడైతే నేను చెప్పను వీళ్ళకి. పెద్దలు చిన్నలు మళ్ళీ మీ ముందుకు వస్తామండి. అందరూ బాగున్నారండి, బాగుండాలండి. మీ అందరికీ సీతాఫలం పండు తెలుసు కదండి. సీతాఫలం పండు బాగుంటుందండి, చాలా బాగుంటుందండి. అయితే అండి, సీతాఫలం పండుకి ముందు పూత అయితే కాస్తుందండి చెట్టు. ఆ పూతని ఎప్పుడండి మీరు తిన్నారండి? ఒకసారి రండి ఇలాగా. ఇదిగోండి పూత ఇలా ఉంటుందండి. ఈ పూతని చిన్నప్పుడు మేము తినేవాళ్ళమండి. ఒకసారి తిని చూద్దాం. చాలా బాగుంటుందండి. ఈ పూత కొంచెం ముదిరింది అనుకోండి, జీడిపప్పులో ఉంటుందండి, లేకపోతే ఒకరిగా ఉంటుందండి. అయితే ఈ పూతను తీసుకెళ్ళి ఏమైనా కొత్తగా చేసి చూద్దామండి. అయితే ఈ చెట్టుకి అక్కడక్కడ పోతుందండి. ఈ చెట్టు మాదేలండి, ఎవరితో బయట వాళ్ళు కాదు. ఎవరి చెట్టుకో పూత తెంపేస్తున్నా అనుకుంటాం మళ్ళీ మీరు. ఆ చెట్టు అయితే తక్కువగా ఉన్నాయండి. ఇంకో చెట్టు దగ్గరికి అయితే వస్తామండి, ఇక్కడ కూడా ఏరుకుందామండి. ఇదిగోండి, ఏదో కొన్ని వచ్చాయండి. మనం అనుకున్నట్టు ఎక్కువైతే వచ్చేవండి, ఎందుకంటే పూత చిన్నది ఉంటుంది కాబట్టి. చెట్టుకి అక్కడ కాస్తే దీంతో ఏం చేస్తానో ఏం తింటానో చూడండి. వచ్చేసామండి. ముందుగా అయితే మనం సీతాఫలం పూతని కడుక్కుందామండి. సీతాఫల పూతనైతే మనం కరకరలాడేలాగా క్రిప్సీగా ఏమైనా చేసుకుందామండి. కొంచెం కార్న్ పౌడరు, కొంచెం మైదా పిండి, అలాగే ఉప్పు, అలాగే కొంచెం మసాలా అన్నీ మిక్స్ చేసి ఆయిల్లో ఫ్రై చేసుకుని తిందామండి. చూద్దామండి కొత్తగా ఎలా ఉంటుందో. మనం పిండిని అయితే కలిపేసుకున్నామండి. ఇప్పుడైతే మనం పొయ్యినైతే రెడీ చేసుకోవాలి.
మనం పొయ్యి అయితే రెడీ చేసేద్దామండి. పుల్లలకైతే ఏం ఇబ్బంది లేదండి. పుల్లలకైతే ఏం ఇబ్బంది లేదండి. ఈరోజైతే రెడీగా ఉన్నాయి పుల్లలు. A few minutes later. పెద్దలు చిన్నలు పొయ్యి అయితే రెడీ చేస్తామండి. మన సీతాఫల పోతనే గరం గరంగా అయితే చేద్దామండి. ఏ వంటకైనా కావాలి రారాజు నూనె. నూనె అయితే పోసేద్దాం. పెద్దలు చిన్నలు నూనె అయితే మరిగిపోయిందండి. మనం అయితే పువ్వులు వేద్దాం. అబ్బబ్బబ్బబ్బబ్బా భలే పొంగుతున్నాయండి. చూడండి చూడండి ఎలా పొంగుతున్నాయో. చూడండి ఒకసారి ఎలా పువ్వులాగా ఎలా ఉన్నాయో. భలే ఏగేయండి. పెద్దలు చిన్నలు సీతాఫల పూతతోటి ఎవరికైనా ఎలా చేయాలని ఎప్పుడైనా ఆలోచన వచ్చిందంటారు మీరు? పెద్దలు చిన్నలు మనకి సీతాఫలంతో చాలా ఆరోగ్యవంతంగా ఉన్నాయండి. ఒకటి లివర్ సంబంధించిన దానికి, చర్మ వ్యాధులకి చాలా ఆరోగ్యవంతంగా ఉంటుందండి. అప్పుడప్పుడు అన్నీ మంచి మంచి తింటూ ఉండాలండి. ఎక్కువ ఆరోగ్యవంతం తీసుకుంటే ఆరోగ్యంగా ఉంటామండి. పెద్దల చిన్నలు మొత్తం పూతంతా అయిపోయిందండి. కానీ పెద్దల చిన్నలు ఇలాంటి విరుద్ధమైన ఆలోచన మనకి ఎలా వస్తాయో కూడా అర్థం కాదండి. పెద్దోళ్ళ చిన్నలు మనం అయితే సీతాఫల పూతతో అయితే కరకలు ఆడే చేసుకున్నామండి. ఒకసారి తించి వస్తాను. సూపర్ సూపర్, కొత్త కొత్త సూపర్, కొత్త ఆలోచనతో మనం అయితే ట్రై చేసామండి. సూపర్గా వచ్చిందండి. మీరు కూడా ఎప్పుడైనా ట్రై చేయండి. మీరు ఎవరైనా ఎలా ట్రై చేసి ఉంటే కామెంట్ చేయండి. మర్చిపోకండి. బాగుందండి, చాలా బాగుంది. కాకపోతే చెట్టుకి ఎక్కువ పోతే దొరకదండి. కొద్దిగా ఇంత ఈ మాత్రమే దొరుకుతుంది. ఇంకా మేము 2 చెట్లు ట్రై చేసాం కాబట్టి మాకు కొంచెం దొరికింది. అందుకనే ఇదన్నా వచ్చింది, లేకపోతే ఇది కూడా రాదు. దీనికి చిన్న కాంబినేషను చిన్న రెడ్ చిల్లీ వేసుకొని తింటే ఇంకా బాగుంటుందండి. ఇదిగోండి. అమ్మ బాబు, ఒక పక్కన స్పైసీ, ఒక పక్కన స్వీట్, చాలా గొప్ప ఉందండి. ఇంకేంటి సంగతులు? అందరూ బాగున్నారు కదా పెద్దలు చిన్నలు? మీరు ఎవరైనా సీతాఫలం పోతే ఇలా ట్రై చేసి ఉంటే కొత్తగా కామెంట్ చేయండి. మనకి ఇలాంటి విరుద్ధమైన ఆలోచనలు బాగా వస్తాయండి. ఎలా వచ్చాయో తెలియదు, కానీ సడన్గానే వస్తాయి మనకి. ఎక్కడో చెట్టు చూసాను ఇంతవరకు గుర్తొచ్చింది.
అయితే ఏదైనా ట్రై చేద్దాం కొత్తగానే ఆలోచించాను, ట్రై చేశాను, సూపర్ అయితే వచ్చిందండి. మీరు ఎవరైనా ఇలా ట్రై చేసి ఉంటే కింద కామెంట్ చేయండి, మర్చిపోకండి. తప్పకుండా కామెంట్ చేయాలండి, ఎందుకంటే మీరు కామెంట్ చేస్తే మాకు ఇంకా ఎవరైనా చేశారో ఇవన్నీ కొత్తగా ఆలోచనలు వస్తాయండి. అలాగే మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోలతో మీ ముందుకు వస్తాం.